ఇద్దామనే ఆలోచన కూడా చేస్తుండొచ్చు. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, దేశమంతా చూసే అంశం, హుస్సేన్ సాగర్ నిమజ్జనంపై ఆంక్షలు. అసలు గణపతి ఉత్సవాలు హైదరాబాద్లో, తెలంగాణలో చాలా అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ అయితే అంతా అటే చూస్తారు, కొన్ని కోట్ల మంది. ఏంటి ఈ నిర్ణయం ఏంటి? ఒక పక్క హైడ్రా రగడ సాగుతుంటే ఈ నిమజ్జనం అన్నది కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ప్రభుత్వానికి ఏర్పడే అంశం అంటారా, లేకపోతే ఇది సింపుల్గా తేల్చేస్తారా? ప్రాబ్లం అంటే మీరు అన్నట్టు ఇది నిర్ణయం కాదు, ఇది నిర్ణయం అమలు అని వాళ్ళు చెప్తున్నారు. 2021 నుంచి ఇది 2023లో కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ఓకే, ఏమని? ఇదిగోండి, దిస్ ఈజ్ 2023లో తెలంగాణ హైకోర్టు తీర్పు. ఇది హిందూ పేపర్ కటింగ్ నేను చూపిస్తున్నాను. ఓకే. No immersion of plaster of Paris idols in Hussain Sagar or any water bodies అని చెప్పి తెలంగాణ హైకోర్టు చాలా ఖచ్చితంగా డైరెక్టెడ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ దట్ నో ఇమర్షన్ ఈజ్ మేడ్ ఎయిదర్ ఇన్ హుస్సేన్ సాగర్ ఆర్ ఎనీ అదర్ వాటర్ బాడీస్ అని ఆ తీర్పిచ్చింది కూడా ఎవరు? చీఫ్ జస్టిస్ అలోక్ అధారే అని ఆయన ఆ ధర్మాసనం ఇచ్చింది. అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు చేయకూడదు, బట్ ఇవి చేయాలి. మీరు అలో చేసిన తర్వాత వచ్చే వాటిలో 70% పెద్ద పెద్దవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినవే మట్టి. కాబట్టి ఇంకోటి, మీరు హైడ్రా అనుకుంటూ చెరువుల సంరక్షణని ఇన్ని చోట్ల చేసుకుంటూ నగరం గుండెకాయగా ఉన్నటువంటి చెరువులో హైకోర్టులు వరుసగా ఉత్తర్వులు ఇచ్చిన వాటిని మించి మీరు ఎలా చేస్తారు? ఇది నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఒక 10-12 ఏళ్ల కిందట ఈ అంశం మీద నేను చాలా వివరంగా రాశాను. అసలు నిమజ్జనం అంటే ఏంటి? నేను అప్పుడు తిరుపతి దేవస్థానం వల్ల అధికార పత్రిక సంపాదకుడిగా ఉన్న సముద్రాల లక్ష్మణయ్య అనే ఆయన రాసిన దాన్ని నేను కోట్ చేశాను. నిమజ్జనం అంటే నిరతి మజ్జనం, నిమజ్జనం అంటే బాగా కలిసిపోవటం. ఓకే. ప్రకృతిలో నుంచి వచ్చినటువంటి వినాయకుడు పెద్ద ప్రకృతికి ప్రతిబింబం వాస్తవంగా. ఇప్పుడు ఎలుకను ఏనుగు రెండింటికి అనుసంధానం అంటే అంతకంటే ఏముంటుంది? ఉండ్రాళ్ళు, ఆకులు, పత్రి ఇవన్నీ కూడా ప్రకృతిలో కలపమంటుంటే నిజంగా హుస్సేన్ సాగర్లో కలుస్తున్నాయి ఇవి. నిరతి మజ్జనం, నిమజ్జనం జరుగుతుందా? మళ్ళీ రెండో రోజు వేరే క్రేన్లతో వాటిని తీసి పక్కన పెట్టి ముక్కలు చేస్తుంటే ఎవరో ఎత్తుకుపోతున్న పరిస్థితి. కలిసిపోయే మెటీరియల్ వాడట్లేదు, అవి కలవడము లేదు. కాబట్టి ఇది ఒక రాజకీయ క్రీడగా మారిపోయి కొన్ని శక్తులు ప్రత్యేకించి దాని చుట్టూ నడుస్తున్న పరిస్థితుల్లో నిజంగా మీలాంటి మామూలు భక్తులు ఎవరైనా ఉంటే చిన్న బొమ్మ పెట్టుకుంటారు, ఆ దగ్గరలో ఉన్న చెరువు ఏదో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని అది మట్టి బొమ్మ పెట్టి చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలకు కూడా సైన్స్ ఇది పెరిగి మట్టి బొమ్మలను చేస్తుంటే ఈ పోటీ పడి పెద్ద పెద్ద కడ్డీలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో బొమ్మలు చేసి. కాబట్టి నేను అనుకోవడం ఇప్పుడు హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో ఈ సమయంలో కూడా కేసు నడుస్తుంది. నిన్న కూడా ఒక మిత్రుడు కేసు వేశాడు, మీరు ఇప్పటి 2 సార్లు ఉత్తర్వులు ఇచ్చినా కానీ నిమజ్జనం ఆగడం లేదు అని. దాంతో ఇప్పుడు మధ్యాహ్నానికి వాళ్ళు విచారణ జరుపుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్కడ బ్యానర్లు పెట్టింది, ఏమని? ఎలాంటి వాటిని లీనం చేయకూడదు, ఎలాంటి వాటిని ఎలాంటి వాటిని విలీనం చేయకూడదని. బహుశా నేను దీన్ని చూస్తూ కొంతమంది చర్చలు ఏమైనా వచ్చారు, ఎలాంటి వాటిని అన్నారేంటి, మట్టి పెట్టవచ్చు అన్నారు కదా. అంటే ఇంత పెద్ద నగరంలో వేల విగ్రహాలు వస్తున్నప్పుడు అందులో ఏది మట్టిది ఏది కాదని చూడడం చాలా కష్టం. చిన్న చిన్న మట్టివి కలపడానికి వీళ్ళ అనుమతి కూడా ఏం అవసరం లేదు, మామూలుగా వేస్తే కూడా ఏ కార్నర్లోనూ వాళ్ళు కలిపేసేయచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ నిర్ణయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐ థింక్ హైడ్రా ఆపరేషన్ తర్వాత తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అని మనం చెప్పాలి. రేవంత్ రెడ్డి వరుసగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగా నిలబడుతుంది, వీటన్నిటికీ తల వంచదు అనే ఆ మాటకు వస్తే చాలాసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా హామీలు ఇస్తూనే వచ్చారు, మేము హుస్సేన్ సాగర్ను కాపాడుతామని. నేను మాట విన్నాను, రాజశేఖర రెడ్డో లేకపోతే రాజశేఖర రెడ్డి హెలికాప్టర్లో అలా వెళ్తుంటే అమెరికా అధ్యక్షుడు ఏంటి ఇది మాదే చెరువు, హైదరాబాద్ డిరైవ్స్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ దిస్ లేక్ అన్నాడంట. బాబు అది చాలా భయంకరమైంది, దాని నుంచి మంచినీళ్ళు అని ఇందులోంచి పైకి పోవడమే కానీ అసలు బుద్ధుడు ఇలా చేయి పెట్టడానికి అర్థం ఈ నీళ్లు తాగితే ఇలా అని జనం కొన్ని జోక్స్ చేసుకుంటూ ఉంటారు కదా, దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి ఇంకా అంతకంటే ఏముందండి.
వినాయకుడు అంటే ఈశ్వరుడికి దగ్గర ఉంటే ఈశ్వరుడి నెత్తి మీద గంగా ప్రక్షాళన. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాహసంగాను సైలెంట్గా చేసింది ఇది. ఈరోజు ఇది పెట్టడం అన్నది మీడియా ద్వారా తప్ప ఇంతకుముందు తెలీదు. సో నేను అనుకోవటం పర్యావరణ పరిరక్షకులు అలాగే ఏం చేయాలి సార్ ఈ విగ్రహాలన్నీ, దీని సొల్యూషన్ ఉండాలి కదా. సొల్యూషన్ ఎక్కడికక్కడ స్థానికంగా చాలా చోట్ల ఉన్నాయండి. స్థానికంగా అంటే ప్లాస్టర్ ప్యారిస్ అవ్వదు కదా సార్, దాన్ని ఇంక చెదగొట్టాలి. అది నిమజ్జనంలో దాన్ని ఏం చేయాలో మరి వాళ్ళ ఆలోచించాలి భక్తులు. మీరు వాటి గురించి ముందుగానే ఇప్పుడు మీరు వాటి గురించి అసలు వినాయకుడి విగ్రహంలో ఉన్న పరమార్థం తెలుసండి. పాతకాలంలో ఎలుక మీద అంత ఏనుగంత స్వామి ఉండడం మీరు ఊహించగలుగుతారా? సమన్వయం అండి. ఓకే, ప్రకృతిలో సమన్వయానికి ఒక ప్రతిబింబంలాగా ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టారు. అలాగే ఒక మనిషి మొహము, దానికి ఒక సరే మన మోదీ గారు అయితే ప్లాస్టిక్ సర్జరీ అని తేలిగ్గా అంటాడు, ఇంకెవరన్నా అంటే ఏమో పెద్ద ఇదైపోతుంది. కానీ కాబట్టి దాంట్లో అర్థం వేరు. చాలా ఒరిజినల్ మానవుల యొక్క దృష్టి నుంచి వచ్చినవి ఇవి. ఏం చేయాలని మీరు అంటారు కదా, ఈసారి కాదే వచ్చేసరికైనా తగ్గించాలి. ఏం చేయాలని అంటే కాదు సార్, ఇది ముందే చెప్తే ఒక 3 నెలల ముందు అందరూ మట్టి ఇది పర్మనెంట్ కదా వర్మ. మీరు ఒక 3 నెలల నుంచి పత్రికలు చూడండి, ఛానల్స్ చూడండి, మట్టి విగ్రహాలు వాడండి అని ఎవరు ఇటు డాక్టర్లు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, సినిమా తారాలు కానివ్వండి, జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు కానివ్వండి అసంఖ్యాకంగా చేశారు. వర్క్షాపులు పెట్టారు చాలా చోట్ల. ఇప్పుడు ఈవెన్ మేము ఉండే దాంట్లో కూడా పిల్లలకు మట్టితో వినాయకులను ఎలా చేయాలో వాళ్ళకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా ఉంది. కాబట్టి ఎక్కడో చోట షాక్ ట్రీట్మెంట్ తప్పదు ఇది. ఐ థింక్ దీన్ని ఇప్పుడు వినాయకో విఘ్నరాజా అని, వినాయకుడు అంటేనే విఘ్నాలకు రాజు అని కదా. మరి తన నిమజ్జనానికే విఘ్నం వస్తే ఏం చేయాలో తను చూసుకోలేడా? సో నిజంగా నమ్మకమే ఉంటే వాళ్ళ నమ్మకం ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టినా కానీ దానికి ఏం ఆటంకం ఉండదు. ఎక్కడైనా ముందు కలపటం చాలా ముఖ్యమనేది ఆలోచించాలి తప్ప ఈ వివాదం చేయదలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అవును, కరెక్ట్ సార్. ఇక్కడ పరిష్కారం హుస్సేన్ సాగర్ను ప్రక్షాళన చేసుకోవటం, వినాయకుడి నిమజ్జనం నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ స్పిరిచువల్ యాంగిల్లో కూడా ఆధ్యాత్మిక కోణంలో కూడా నిరతి నిమజ్జనం సర్వసంపూర్ణమైన నిమజ్జనం జరగాలనే పద్ధతిలో ఆలోచించటం, పర్యావరణం కాపాడుకోవటం అది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరే అడుగుతారు, మా ఇల్లు కూడా కూలుస్తారు, భవనాలు కూడా నాగార్జునే అడుగుతాడు. అక్కినేని నాగార్జున నా ఇదైతే కన్వెన్షన్ అయితే కూలుస్తారు, అంత పెద్ద విగ్రహాన్ని తీసుకుపోయి హుస్సేన్ సాగర్లో వేస్తుంటే మీకు జలాశయాల రక్షణ ఏమైందని అడుగుతాడు కదా. కాబట్టి ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్. కోర్టు కూడా తగిన పరిష్కారం చెప్తుందని అనుకుంటున్నాను. ఓకే.